ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంత అత్త కోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి, నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము. నేను చూడని అంతగానో అందరు అంటూ ఉంటారు అత్త కోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయని. అందుక మీరు ఊకే మా ఎంబటి పడుతుండ్రు అత్త కోడళ్ళని. ఆ ముందు కూడా చెప్పినా కదా, మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టుగా ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా. అత్త కోడళ్ళు అంటే మీకు అంత ఇదిగా ఉందా? ఏం అనలేమనుకుంటున్నారా? లేకపోతే మీరు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా? అనుకోండి, ఇంకా కూడా అనుకోండి. నేను ఒక్కటే అనుకుంటా, మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు. చెయ్యండి, ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి. ఇంకొకసారి అత్తా కోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అది అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఒకళ్ళ ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడూ కూడా అనలేదు. నేనే కాదు మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరం అనలేదు. ఇంకొకసారి మీరు అత్త కోడలు అంటే అనుకోండి, నాదేంది అనుకుంటారా అనుకోండి. నేను క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు. మీకేం పని పాట లేదేమో, ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు, అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త, ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త. మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది, కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది. అనవసరంగా ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మేమిద్దరం మంచిగానే ఉన్నాం. అమెరికాకు పోతారని అంటే ఇందాక మా అత్తమ్మ చెప్పిండ్రు, మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పొయ్యి వస్తారు. ఎవరు పోవట్లేరు? ఇట్లా పోయి అట్లా వస్తారు. అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే, ఈరోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే. ఖచ్చితంగా కార్యకర్తల్ని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని లేనిపోని వాటికి గురి చేస్తే మటుకు అస్సలు ఊకునేది లేదు. మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి, ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది. అదంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యద్దు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూపిస్తాం. మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి, మీరు మేము అక్కడ చూసుకుందాం. ఖచ్చితంగా మళ్ళా స్టేట్లో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇదైపోతుండ్రు, అయ్యో 1.5 yearsకే మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఇంకా మీరు ఏం చేస్తారో మీకే తెలియాలి. జాగ్రత్త, ఆరోగ్యాలు జాగ్రత్త అందరివి. థ్యాంక్ యూ.